ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై టీఎన్జిఓ సంబంధించి జేఏసీ నాయకులంతా కూడా సమావేశమయ్యారు. మరి ఈ సమావేశంలో ఏం డిసైడ్ చేశారు? దాదాపుగా 63 సమస్యలపై వీళ్ళు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. మరి ప్రభుత్వం దిగొస్తుందా? అసలుకి ఈ జేఏసీ సమావేశంలో ఏ నిర్ణయించారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీజేఏసీ సంబంధించిన సంఘాల జేఏసీ చైర్మన్ జయశ్వరరావు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఈ సమావేశంలో మీరు ఏం డిసైడ్ చేశారు? ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 206 సంఘాలు మొత్తం ఇలా అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యలు కింది లెవెల్లో మన ఉద్యోగుల పరిస్థితి చెప్పడం వల్ల చాలా బాధాకరమైన విషయం. చాలామంది ఉద్యోగులలో ఒక భావన, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పరిస్థితి బాగుపడుతుంది, మా జీతభత్యాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు మీరు చూసారు, పోస్టర్ బ్యాట్ కూడా తీసుకొని ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి అలా నిలబడ్డ సందర్భం. కానీ 20 నెలలు అవుతున్నా ఎన్నోసార్లు పలు దఫాలు నిలిచి మాట్లాడినా మేము ఓపిక పట్టాం, వాళ్ళు చెప్పినట్టు విన్నాం. అన్న మరి ఇట్లా పరిస్థితి బాగున్నది, ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, మీరు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయంటే ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ ఒక డిఏ యాడ్ అయింది. మరి ఇవాళ హెల్త్ కార్డు కూడా మీరు ఇస్తా అని చెప్పారు, హెల్త్ కార్డు కూడా కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ పెండింగ్ బిల్స్ అయితే రోజు రోజు పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగులు అవుతారు, వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. మేము ఏమైందంటే ఎంప్లాయీ ఏం చేస్తుండే అంటే కొంచెం షేవింగ్ చేసుకుంటాడు, ఆ జీపీఎఫ్లో దాచుకుంటా డబ్బులు ఇవ్వడానికి ఇస్తే మనం ఇస్తారో ఇయ్యారో, ఆ జీపీఎఫ్ అయితే నేను రిటైర్ అయినాక తీసుకుంటా అని చెప్పిండు. రిటైర్ అయినాక జీపీఎఫ్ డబ్బులు రాకపోవడం, మా పైసలు మేము దాచుకున్న డబ్బులు కూడా ఇలా ఇచ్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మరి జీపీఎఫ్లో మీరు ఎందుకు తీసుకున్నారో మాకు సమాధానం చెప్పాలి, మా డబ్బులను మీరు ఎట్లా వాడుకుంటారు అని ఇలా ప్రభుత్వంలో ఇలా ఉద్యోగులు అడుగుతారు. ఆ అడుగుతున్న మాకు సమాధానం తెలియలేక ఇలా చలో హైదరాబాద్ అనే కార్యక్రమం జంగు సైరం చేస్తున్నాం. ఉద్యోగులుగా అందరినీ ఏకం చేస్తాం. 1,00,000 మంది ఉద్యోగులను ఇప్పుడైతే 1,00,000 మందిని అక్టోబర్ 12వ తేదీన వచ్చి మా నిరసన ఈ ప్రభుత్వాన్ని తెలియజేట్టు. ప్రభుత్వం కూడా అందరు వచ్చి వాళ్ళ బాధలు చెప్తారు, అక్కడి చేస్తాం. దానికి ముందు సెప్టెంబర్ 8న బస్ యాత్ర చేసేసి అన్ని జిల్లాల్లో అదే జిల్లాలో ఉండి మా ఉద్యోగుల సమస్యలకి దీనికి సన్నాహ సమావేశాలను ఏర్పేసి ఉత్తేజపరిచి వాళ్ళ బాధలను ఓదార్చి మనం సాధించుకుంటామని ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఇప్పుడు ఎంత రావాలి? మొత్తం ఎన్ని కోట్లు రావాలి మీకు ప్రభుత్వం నుంచి? ఇటు పెన్షన్లకు సంబంధించి కానీ, ఇతర జీతాలు కానీ, ఇతర పిఆర్సీ సంబంధించి కానీ ఎన్ని రావాలి మొత్తం? దాదాపు 13,000 కోట్లు ఇలా ప్రభుత్వం మా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, మరి అవి కూడా ఉన్నాయి. ఇలా 5 డిఏలు ఉన్నాయి. మరి ఏహెచ్ హెల్త్ కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్, అది కూడా పెండింగ్ ఉన్నది. మరి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే ఆ రోజు సమావేశంలో క్యాబినెట్లో నిర్ణయించి తీసుకున్నాయి. కనీసం తీసుకున్నాయి కూడా దాన్ని అమలు చేయలేని పరిస్థితి. కనీసం ఏం నిర్ణయించుకున్నారు, ఏమి ఇవ్వదలుచుకున్నారు? ఒక డిఏ ఇచ్చారు, ఒక డిఏ 6 నెలలకు ఇస్తున్నారు, ఆ డిఏ ఇంప్లిమెంట్ చేస్తారు. మరి మిగతా కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఇలా ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, మీరు తండ్రి లాంటి వాళ్ళు, అందరికీ ప్రజలకు మీరే ఇలా ప్రభుత్వ ఉద్యోగులు, మీరు మా బాస్, ఇలా మా పెద్దన్న లెక్క, మా తండ్రి లెక్క, మా ఏ సమస్యలు మీకే చెప్తాం కదా. మరి మా రిటైర్డ్ ఉద్యోగులు ఏ పాపం చేసి ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళు రాకపోతే వాళ్ళ కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత తనపైన ఉన్నది కదా. మరి పైసలు లేవంటున్నారు, మరి అన్నీ అన్నెస్ట్లు వస్తున్నాయి, ఆగుతుందా? మా ఒక్క ఉద్యోగుల పైసలు తీసుకుంటారా? మరి మిగతా వాళ్ళ దగ్గర కూడా తీసుకుందాం, అన్నీ తక్కువ వేసుకుందాం. మాకు తక్కువ వేయరు, వాళ్ళకి తక్కువ వేయరు. కానీ ఇలా ఉద్యోగులకే ఒకటే జీతం ఇస్తున్నాం. ఫస్ట్ రోజు జీతం ఇవ్వడం అనేది మ్యాండేటరీ కదా, అదేదో వేరే ఇస్తున్నట్టు చేస్తున్నారు. ఆ గత ప్రభుత్వం ఇవ్వలేదు అంటారు. గత ప్రభుత్వం ఇవ్వలేకపోతేనే కదా ఇలా ప్రతిపక్షాన్ని కూర్చున్న వాళ్ళు చెప్తారు, మేము ఇవ్వలేదు కాబట్టి మీరు ప్రతిపక్షం కూర్చొని మీరు ఇవ్వమని చెప్తారు. మరి ఇచ్చే పరిస్థితి ఇక ప్రభుత్వంపై ఉన్నది. ఇలా ఒక్కరా ఇద్దరా ఇలా చాలామంది ఇలా ఇబ్బందికరం చేస్తారు. పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 12 దాకా అన్న నా పరిస్థితి గిట్టున్నది, నా బిల్స్ ఆగినాయి, కొట్టి బ్రోకర్ల దగ్గరికి పోతారు, పర్సంటేజ్ కొడదామని కొడతారు. ఏం చెప్తాం మరి, ఎన్నని చెప్తాం? ఒక్కరోజు ఎంత ఆవేశం ఇలా ఉన్నా అంటే ఇలా ఉద్యోగుల జేఏసీలో చూస్తుంటే వాళ్ళ ఆవేశం నిజంగా నాకు బాధని అనిపిస్తుంది. ఒక రకంగా బాధ అనిపించిన ఈ ప్రభుత్వానికి ఏమైనా చేద్దాం, ఇంకా కొత్తగా వచ్చిందని మనం ఆలోచించిన 20 నెలలైనా కనీసం పట్టించుకున్నాం, మాట్లాడే పరిస్థితి లేదు. మంత్రులు అయితే వాళ్ళ మంత్రిత్వ శాఖలో కనీసం డిస్కస్ చేసే పరిస్థితి లేదు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ చెప్పారు, మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైంది. ఈ టైంలో ఇటు ఉద్యోగ సంఘాలు ఈ రకంగా స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు, కొంచెం సమయం చూసి ఆలోచించి ముందడిగేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. సూచించి ఎన్ని రోజులు అవుతుంది? 20 నెలలు అవుతుంది. నేను అదికి అయినాం కదా ఇన్ని రోజులు. బాధలు ఉన్నది కొత్త ప్రభుత్వం అని చెప్పి వరద బాధితులకు 130 కోట్లు ఇచ్చినాం. ఇచ్చినప్పుడు ఎన్ని తిట్టినాను. ఇప్పుడు మన వరదలు వస్తున్నాయి, మళ్ళీ కూడా ఇయ్యని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకా మనం ఏం చేస్తాం? ఉద్యోగులుగా మా ఒక్కడే దొరికినాయా? మా పైసలు దొరుకుతాయా? జీపీఐ పైసలు దొరుకుతాయా? మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంకెన్ని రోజులు? ఇంకా సంవత్సరం అంటారా? 2 సంవత్సరాలు చెప్పండి.
ఎన్ని రోజులు ఆగమని చెప్పండి. మరి ఏమి ఆపుతారు? వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి ఇస్తున్నారు. ఇలా ఎకరాలు ఉన్న వాళ్ళకి కోట్ల రైతు బంధు ఇస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం. అరువులాగా నాకు ఇవ్వండి, ఎవరైతే అరువులైతే వాళ్ళకి ఇవ్వండి, వీకర్ సెక్షన్కి ఇవ్వండి. ఇలా వీకర్ ఉద్యోగాలు చేసిన ఉంటాడు, బలిగిన వర్గాలలో ఎక్కువ ఉంటారు పర్సంటేజ్. మరి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? అప్పులపాలు చేసి చదివించేవాడిని నౌకరీ చేసుకుని వస్తే మన జీతాబత్యాలు లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా పోషిస్తారు? ఇలా ఒక జీతగాడు ఏం చేస్తారు? ఒక ఎంప్లాయీ కాబట్టి కొంచెం సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండడానికి కొంచెం పద్ధతికి పాటిస్తే 4 పైసలు ఖర్చు పెడతాడు. మరి వాడి మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? పిల్లల్ని చదివించుకోవాలి. ఒక ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే పరిస్థితి ఉందా? కార్పొరేట్ లక్షలు కట్టే పరిస్థితి ఉందా? ఒక కార్పొరేట్ ఇక్కడ కార్పొరేట్ ఉన్నాయి కదా స్కూళ్ళలోకి పోయి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పిల్లలైనా అలా చదువుతుండా? మరి వీళ్ళు మొన్నదాకా వాటికనే ఉంటారు. వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు కోట్లు ఉన్నవాడు కూడా ఇలా వాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏదో పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ చదువుతారు. ఒక ఎంప్లాయీ చదువుతూ ఉన్నాడా? ఏమనంటే ప్రతి ఒక్కడు ఎంప్లాయీ మీదనే పడుతుంటాడు. ఎవడో ఒక 100 మంది 200 మంది వాళ్ళు ఏసీబీకి టాప్ అయితే మొత్తం వ్యవస్థ ఉద్యోగుల వ్యవస్థ చిన్నబన్నమైంది అంటారు. అందరూ ఉద్యోగుల మీద పడుతుంటారు. అందరూ అలా ఉద్యోగులు మంచోళ్ళు లేరా? మంచోళ్ళు లేకపోతే రేజ్ అవుతారు. ఈ పథకాలు ఎవరు తీసుకుపోతారు? ఇప్పటికే మీ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ దృష్టికి అన్ని సమస్యలు కూడా తీసుకొచ్చారు. ఆ కమిటీ ఏం చెప్పదలుచుకుంది? మీకు ఏం చెప్పింది? ఏమైనా భరోసా ఇచ్చిందా మీకు? ఆ కమిటీ ఆగస్టు 15 వరకు మీరు చెప్పినే చేయమని మేము డెడ్లైన్ ఇచ్చినాం. అయ్యా మీరు చెప్పారు కదా, మీరు చెప్పినే అమలు చేయది, ఇచ్చేసేదో ఇవ్వండి, ఇక 317 ఎంప్లాయీస్ను ఇంప్లిమెంట్ చేయండి, కొన్ని వాళ్ళకు సంస్థలు చెప్తారు అది చేయమన్నాం. ఇంకా పెండింగ్ బిల్స్ ఇస్తాను గవి వేయమన్నాం. మేము మొత్తం డిమాండ్ అడుగుతలేం. ఇప్పుడు పిఆర్సీ కమిటీ ఇంకెన్ని రోజులు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని రోజులు ఇస్తారు? ఇంకా మళ్ళీ 3 సంవత్సరాలు అయితే మళ్ళీ కొత్త పిఆర్సీ వేయచ్చు. మరి అటువంటి విషయం ఉన్నది కాబట్టి దాన్నే ఇవాళ నెరవేర్చమన్నాం, కొత్తది కాదు. చాలామంది ఉద్యోగులకు ఏమనుకుంటారు, ప్రజలు ఏమంటారు, వీళ్ళేమో ఎక్కువ అడుగుతున్నారు అనుకుంటారు. మాకు న్యాయంగా వచ్చేటి, రాజ్యాంగబద్ధంగా వచ్చేటి, మేము పని చేసిన పైసలు ఇవ్వమంటున్నాం. కొత్త పైసలు ఇవ్వమంటలేము, బోనస్లు ఇవ్వమంటలేము, పండగ వస్తే మాకు చీరలు కొనమంటలేము, దోతులు కొనమంటలేము. అది పరిస్థితి ఇప్పుడు. ఇలా ఉద్యోగం అంటే అందరికీ సులకన అయిపోయింది. మరి ఉద్యోగం కష్టపడకపోతే కరోనాలో చూసి ఆ ఉద్యోగులు ఎట్లా చేశారు? అందరు బంద్ అయితే ఎవడో బయటకు వచ్చిండు. ఒక రెవెన్యూ ఎంప్లాయీ, ఒక మున్సిపల్ ఎంప్లాయీ, ఎంతమంది వచ్చినాం? ఒక మెడికల్ వాళ్ళు, సైనికులకు పనిచేసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడారు. మరి ఆ ఉద్యోగి లేకపోతే ఎట్లా? ఉద్యోగం అంటే ఒక్కడేనా? మిమ్మల్ని దేశ రక్షణ కాపాడేటోడు ఉద్యోగే. మీకు రక్షణ ఉన్నవాడు మా వాళ్ళే, కానిస్టేబుల్ వాళ్ళు ఎస్ఐలు గీసాలు వాళ్ళకు కూడా వస్తలేవు. మేము ఒక మంత్రి దారికి పోతే అక్కడ కింద వాళ్ళు అడుగుతారు, అన్న మా పరిస్థితి మంచిగా లేదంటే అక్కడ మంత్రిని అడగపోయినామంటే ఏం అడుగుతామన్నా మిమ్మల్ని అడుగుతున్నాండి. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పంటారు. సరెండర్లు అనే పైసలు 5-6 సరెండర్లు పైసలు రావాలి, ఎవరిని అడుగుతారు? అన్న జీపే పెట్టుకుని బిడ్డకి ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవాలా, అవి వస్తలేమంటే ఎన్ని రాదు. ఇప్పుడు నాకు ఫోన్లు రోజు 100-200 అన్నీ అవే ఫోన్లు. ఇంకొక చేసేటోళ్ళు కొందరు, చేయని వాళ్ళు ఎందరో. ఇలా వాళ్ళ పరిస్థితి సమాధానం చెప్పాలి. మీ అకౌంట్లో ఉంటే పైసలు ఉంటే ఎవరైనా తీసుకుంటే ఒప్పుకుంటారా? జీపే పంటే మా అకౌంటే కదా, మా అకౌంట్లో కదా ఎందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళు ఉండాలి కదా, మా పైసలు వాళ్ళు రాస్తుంది. మాకు సంవత్సరం కూడా వస్తుంది. ఇంత 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి. మరి మాకు ఉండాలి కదా. మళ్ళీ ఈకో పేరేంది? మా పైసలు మాకు ఇవ్వాలి కదా, ఇస్తారా? అంటే ఎవరు చెప్తలేరు. మీకు ఇస్తలేమని మా పైసలు మీదైతే వేస్తారు. అందరు వాడుకుందాం, అంత పని చేద్దాం, తక్కువ ఖర్చు పెట్టుకుందాం, అన్ని పని చేద్దాం. మళ్ళీ అన్ని రకాల అన్ని పోతున్నాయి, అన్ని రకాల ఉంటుంది. ఒక ఉద్యోగాల ఖర్చు వచ్చిందా? మరి ఇలా పని చేయమంటారు, అది మనం తగ్గించుకోరు, ఉద్యోగాలు తగ్గించుకోరు, మీరే చేసుకోండి. ఇక ఆ పరిస్థితి ఎలా? మీరు చెప్పండి. ఇప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీద ఉన్నాయా? పార్టీల పరంగా ఏమైనా విడిపోయినాయా? అందరు ఏకతాటిగా మీరు పోరాటం చేస్తున్నారా? ఎందుకంటే చాలా చూస్తున్నాం మనం, ఇటు టీఎన్జిఓ కానీ కొన్ని సంఘాలన్నీ కూడా కలిసి రావట్లేదని ఒక ఆరోపణ బయట ఉంది. ఇప్పుడు అందరు ఏకతాటి మీద ఉన్నారా? ఇందులో కూడా టీంలు ఉన్నాయా? 206 సంఘాలు ఈరోజు సుముఖంగా ఉండి అందరు కూడా సంతకం కూడా పెట్టిండ్రు ప్రభుత్వం మీద. ఇక మాతో అయితే లేదు, రోడ్ల మీదకి రండి నాయకులారా. ఎందుకంటే ఈరోజు ఒకవేళ కార్యాచరణ ఇవ్వకుంటే రేపటికెళ్ళి ఉద్యోగుల మధ్యలో తిరిగేది కూడా కష్టమైపోతుండే. బట్టలు జింగుతుండే ఖచ్చితంగా. ఉద్యోగ నాయకులు నావి కానీ ఇంకొనివి కానీ బట్టలు జింపి దెబ్బలు పడే సమయం ఆసనమైంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి. చిన్న సమస్యలు నవీన్ మిట్టల్ గారు ఐడెంటిఫై చేసిన సమస్యల మినిట్స్ కూడా బయట పెట్టడానికే కాలే. కుంటి సాకులు సస్పెన్షన్ చేస్తారు, ఉద్యోగులను రీఇన్స్టేట్మెంట్ రూలే ఉంది, 6 నెలలకు చేయాలని చెప్పి ఉంది. అట్లాంటివి కూడా మరి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఉద్యోగులు అల్లాడిపోతున్నారండి. ప్రభుత్వం 50% జీతం ఇస్తుంది, కొన్ని డిపార్ట్మెంట్లో 70% జీతం ఇస్తుంది.
అయినప్పటికీ కూడా అట్లాంటివి కూడా టంద పేజ్ లంద వర్క్ అన్నది ఇంగిత జ్ఞానం కూడా లేకపోయింది. ఉద్యోగులు మరి రోడ్డు మీద రాకుంటే ఏం చేస్తారు? 317 జీవోల ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచన చేస్తామన్నారు, సవరణ అన్నారు, చెప్పి ఇప్పుడు ప్రమోషన్స్ ఇస్తామంటున్నారు. మరి వాళ్ళ బతుకులు ఏం కావాలి? డిప్రెషన్స్ ఇస్తామన్నారు, ఆ ఫైల్ కూడా మూమెంట్ అయింది. అంటే చిన్న చిన్న వాటికి ఎవరు కూడా బాధ్యత తీసుకోనికే సిద్ధంగా లేరు ప్రభుత్వంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం గమనించాలి, రివ్యూ తీసుకోవాలి, ఎవరి బాధ్యత వాళ్ళకి ఇవ్వాలి. లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు బిచ్చపోళ్ళ కన్నా హీనం చేసి మా బతుకుని చెప్తున్నా కదా. 20,000 బిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. మెసేజ్లు మా ఉద్యోగుల కొడుకులు మాకు మెసేజ్, అంకుల్ మా డాడీ బిల్లు అని మెసేజ్ పెట్టి ఒకరోజు మా డాడీ చచ్చిపోయిన అంకుల్ అని పెట్టిండు. ఆ ఎవిడెన్స్లు ఉన్నాయి. నిన్న 2 క్యాన్సర్ పేషెంట్లు గ్లూకోజ్ బాటిళ్ళు పెట్టుకొని మా భవన్కి వచ్చి మా బిల్లు 47,000 బిల్లు ఒకటి, 63,000 బిల్లు ఒకటి, కళ్ళల్లో నీళ్ళు పడుతున్నాయి వాళ్ళని చూస్తుంటే. ఈ పైసలు మావే కదా. ఇదంతా కూడా కారణం జంగ సైరాన్ అని చెప్పి ఇప్పుడు లక్షలాది ఉద్యోగులను రోడ్డు మీద తెచ్చి జిల్లాలు ఎందుకు తిరుగుతున్నాం? దీనికోసమే ఇక తిరుగుడు. ఎందుకంటే ఉద్యమాలు కొత్తవి ఏం కావు, ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నాం. కానీ ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మేము అడిగే పైసలు అన్నీ మావే ఇవి. మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానా పైన అదనపు భారం పడే విధంగా ఎక్కడ కూడా వివరిస్తలేం. మా ప్రభుత్వ ఉద్యోగులు దాపెట్టుకున్న పైసలు ఆడపిల్ల పెళ్లిళ్ళకో, తల్లిదండ్రుల హెల్త్ విషయానికో, లేకుంటే సతీమణి కోసమో దాపెట్టుకున్న పైసలు కూడా ఈయనకే బరువు అయిపోయింది. కాబట్టి ఇంకొక ఏమంటారు ఉద్యమానికి ఈరోజు మరి అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఇక రేపటికెళ్ళి గ్రౌండ్లోకి వస్తాం. కాబట్టి 100కు 100% మీ అందరి సాక్షిగా మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జీటీవీ కూడా పలుసార్లు మరి ఉద్యోగుల మీద చర్చ పెట్టింది. మిగతా ఛానళ్ళు కూడా మా నిజాయితీపరమైన ఈ ధర్మయుద్ధాన్ని గౌరవ ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి గారు వారు 4 సార్లు చెప్పినప్పటికి కూడా మధ్యవర్తులు వింటలేరు, అధికారులు వింటలేరు, సంబంధిత మంత్రులు పట్టించుకుంటలేరు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇష్టంగా ఏం తీసుకోలేదు, కష్టంగానే తీసుకున్నాం. కానీ ఉద్యోగులకు భరోసా కల్పించడానికి తీసుకున్నాం. ఇప్పటికైనా లేదంటే ఉద్యోగులు క్షమించరు. మేము నాయకులుగా ఇంకొక 1000 సంవత్సరాలు బతికేది లేదు, 10 సంవత్సరాలు బతికే ఎక్కువైపోయింది. కాబట్టి చరిత్రకారులుగానే బతకాలి, చరిత్రహీనులుగా బతకొద్దని ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి వస్తున్నాయి. 206 సంఘాలు ఉన్నాయి. దానికి ఎట్లాంటి ధోకా లేదు. 100కు 100% ఇక రోడ్డు మీదకి వచ్చి తేల్చుకుంటాం. మొత్తానికైతే ఇటు ఉద్యోగుల 63 రకాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించాలి. లేదంటే మాత్రం ఇటు సెప్టెంబర్లో బస్సు యాత్రతో పాటు ఇటు అక్టోబర్లో ఇటు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. కెమెరామ్యాన్ హేమంత్తో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.